ఆ ఎస్టేట్ కేసు ఉంది కదా, దాని అన్నే వీడు బాంబే నుండి వచ్చేసాడా? వీడిని నేను చూసుకుంటాను. ఇవ్వాల్సింది ఇస్తే ఓడే లైన్ లోకి వస్తాడు. తీసుకెళ్ళండి. నేనేం చేశాను? తీసుకెళ్తున్నారు సార్, వదలండి. నువ్వేనా? నువ్వు ఈ స్కూల్లోనే చదువుతున్నావా? నేను తెలీదా? ఆ రోజు స్కూటర్ కోసం ఇంటికి వచ్చానే, అదే మెకానికే. నేను మీ ఇంటి వైపే వెళ్తున్నాను. బండిలో కూర్చో, నేను ఇంట్లో దింపుతాను. వద్దు, నేను నడుచుకుంటూ వెళ్తాను. వదలండి. ఎంత ప్రేమతో పిలుస్తున్నాను, బండిలో కూర్చోవా? రావే, కూర్చో. కూర్చోవే, కూర్చో. రా, కూర్చో. రేయ్, నువ్వు మెకానికే కదరా? ఈ అమ్మాయితో నీకేంట్రా పని? నేను ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్పాను. నువ్వెవరో డ్రాప్ చేయడానికి? వీళ్ళ ఫ్యామిలీ మా ఇంట్లోనే అద్దెకుంటున్నారు, నీకు తెలుసు కదా. ఇంకోసారి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే ఈ బండితో పాటు నిండి తగలబెట్టేస్తాను. నా గురించి నేను ఏం చేస్తాను నీకు తెలుసు కదా. బానే తెలుసు. వెళ్ళు. నువ్వు బండి ఎక్కు, నేను డ్రాప్ చేస్తా. రా. ఇలాంటి చెత్తదవుల వల్ల ఈ ఊరు పేరే నాశనం అయిపోతుంది. ఏంటి, మనం చూసి భయపడ్డావా? ఇకపై భయపడాల్సిన అవసరం లేదు. వాడికి నేనెవరో తెలుసులే. తర్వాత మళ్ళీ ఇలా జరిగిందంటే నాకు ఫోన్ చేయి, సరేనా? ఈ చిన్న విషయం అంతా ఇంట్లో చెప్పొద్దు, అనవసరం టెన్షన్ అవుతారు. ఏంటే? వస్తా. థాంక్స్. నాన్న వచ్చేసారు. నాన్న, మిడ్ టర్మ్ టెస్ట్ మార్క్ వచ్చేసింది. ప్రతి సబ్జెక్ట్ లో క్లాస్ లో నేనే ఫస్ట్. దానికోసం నేను ఒక గిఫ్ట్ కొనుక్కొచ్చాను. కంగ్రాచులేషన్స్. ఓమా, ఈలోపే నాన్నకు ఫోన్ చేసి చెప్పేసావా? నేను సర్ప్రైజ్ గా చెప్దాం అనుకున్నాను. అయితే ఏమైంది? మీ నాన్న సర్ప్రైజ్ గా ఒక గిఫ్ట్ తెచ్చిచ్చారు కదా. నువ్వు దీనికంటే పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలి నాకు. అదంతా నీకు దొరికేస్తుంది. నేను చెప్పేది, నువ్వు మెడికల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి. నీ ఫైనల్స్ ఎగ్జామ్ అప్పుడు నేను లీవ్ తీసుకొని నీ పక్కనే ఉంటాను. మంచి మార్క్స్ స్కోర్ చేద్దాము. ఇంకా ఇంటర్వ్యూ ఫినిష్ చేయలేదు, అంతలోనే ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ కి వెళ్ళిపోయారా? నాన్న ఒక లూసు, కూతురు ఒక లూసు. రండి, కాఫీ తాగుతురు. నాకేం గుర్తులేదు నాన్న, అన్ని మర్చిపోయా. కంగారు పడకరా, రిలాక్స్ గా ఉండు. క్వశ్చన్ పేపర్ చూస్తే అంత గుర్తొచ్చేస్తుంది. నాన్న, ఇవాళ ఎగ్జామ్ అవగానే రేపే ఊరికి వెళ్ళాలి. నాకు బామ్మని చూడాలి నాన్న. పోదాంరా, ముందు ఎగ్జామ్ కానివ్వు. నా అమ్ము కుట్టి కదా. వెళ్ళు. సాయంత్రం మాట్లాడుకుందాం. ఓకే నాన్న. బాయ్ బాయ్. అమ్మా, హలో. ఏమండి? అమ్మ అక్కడికి వచ్చిందండి. అమ్మో, లేదు రాలేదు. ఏమైంది? తను ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. తన ఫ్రెండ్స్ ఇంట్లో కూడా లేదు. తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి చూస్తాను. ఓకే? సార్, మీరు వెళ్ళండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందంటే చెప్తాను. పొద్దున్న లోపల ఏదైనా క్లూ దొరుకుతుంది సార్. మీరు దిగులు పడకుండా ఉండండి సార్. ఏమైందండి?
అమ్మ ఎక్కడ? తను మీతో రాలేదండి. అమ్మా, అమ్మ ఎక్కడండి? అమ్మ ఎక్కడ? నా అమ్మ ఎక్కడుందో చెప్పండి, మిమ్మల్ని అడుగుతుంది. ఎవరితోనే పారిపోయి ఉంటుంది. ఈ కాలంలో పిల్లలు అంతే కదా. బండి తీవా. నా బిడ్డ గురించి నాకు తెలుసు. తను అలాంటిది కాదు. తను ఎక్కడ? తప్పుకోండి, తప్పుకోండి. రండి రండి సార్. సుగుణన్, రండి. ఏంటిదంతా? సుగుణన్, రండి సార్. అయ్యో, నేనదంతా చూడను. సుగుణన్, చెప్పేది వినండి సుగుణన్. మీరే చూడండి సార్. సుగుణన్, అది నా బిడ్డ కాదు సుగుణ్. ఇది నా అమ్ముకుట్టి కాదు. ఇది నా అమ్ముకుట్టి కాదు. అమ్మో సుగుణన్, ఇది నా అమ్ముకుట్టి కాదు. అమ్ము కాదు, ఇది నా అమ్ము కాదు సుగుణన్, నా అమ్ము కాదు. అమ్ము అమ్ము, వెళ్దాం పదమ్మా. లేవట్లేదు సుగుణన్. అమ్ము అమ్ముకుట్టి, ఇంటికి వెళ్దాం. లేమ్మా, రావట్లేదు సుగుణన్. అమ్ము లేమ్మా, అమ్ము పోదామమ్మా. అమ్ము తను లేవట్లేదు, తన నిద్రలో ఉంది. నిద్ర. అమ్ము లేమ్మా తల్లి. అమ్మో, నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అమ్మో, నన్ను వదిలేసి వెళ్ళిపోయేందుకు. నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను వదిలి వెళ్ళిపో. అమ్మో, 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 లేమ్మా, అమ్మో లేమ్మా. అమ్మో, నేనేం పాపం చేశానండి? ఇటు అమ్మ, ఇటు చూడమ్మా. ఇంటికి వెళ్దాం. చూడు చూడు చూడు. అమ్మ, నాన్నని చూడమ్మా. అమ్మో, నాన్నని చూడమ్మా. అయ్యో, నా బిడ్డ వెళ్ళిపోయింది. నా బిడ్డ పోయింది. ఏంట్రా ఊరిని నా బిడ్డని ఇలా చంపేశారు. నా బిడ్డ పోయింది కదరా. అదిగో నిద్రపోతుంది. చూడు, నన్ను చూడు. అమ్ముకోండి. ఏరా, ఒక అమాయకురాలైన ఆడపిల్లని ఎత్తుకెళ్ళి తప్పించుకోవాలని చూస్తావా? సార్, నాకేమీ తెలియదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. నన్ను వదిలేయండి సార్. దయచేసి నేను చెప్పేది వినండి సార్. సార్, నేను చెప్పేది వినండి సార్. దయచేసి నాకేం తెలియదు సార్. సార్